మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్లో మనకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే తెలుస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కొంచెం కొత్తగా కూడా ఉంది. ఆడియన్స్కి, అభిమానులకి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. మనం ఈ టీజర్ గురించి రివ్యూ మాట్లాడుకుందాం. టీజర్ ఎలా ఉంది ఏంటనేది, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం గనక అప్డేట్లోకి వెళ్తే, భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నాకు తెలిసి ఈ సినిమా టైటిల్ని చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే, ఇది ఆల్మోస్ట్ హస్బెండ్స్కి సంబంధించిన మూవీలాగా అనిపిస్తుంది అన్నమాట. దానికి మనకి టీజర్ కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే టీజర్ స్టార్టింగ్లోనే ఆయన ఒక డైలాగ్ అన్నారు. నేను తప్పు చేశాను కదండి కమల్ హాసన్ నాయుడు గారు అనే డైలాగుతో రవితేజ గారి టీజర్ అయితే స్టార్ట్ అయింది. ఆయన ఏం తప్పు చేశాడు ఏంటనేది ఇక్కడ మనకి టీజర్లో ఏం తెలుస్తుందంటే, ఆల్రెడీ రవితేజ గారికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆయన ఇంకొక లేడీని ప్రేమిస్తాడు అనుకుంటా. ఈ ప్రేమించినప్పుడు అక్కడ ఎదురయ్యే సమస్యలు, భార్యకు తెలియకుండా అతను ఆమె ప్రేమించే అమ్మాయిని దాచిపెట్టడం, తనతో బయటికి తిరగడం, షాపింగ్లు, అది ఇది సినిమాలు, ఇవన్నీ మనకి టీజర్లో అయితే అర్థమవుతుంది. ఇది ఒక కామెడీ పిక్చర్, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి ఆషికా రంగనాథన్, డింపుల్ హయాతి వీళ్ళైతే నటిస్తున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. రవితేజ గారు ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఈ సినిమా స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పటివరకు ఆయన సినిమాలు యాక్షన్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి రవితేజ గారి. ఈ ఫ్యామిలీ టైప్ సంబంధించి ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసే సినిమాలు చాలా రోజులు అవుతుంది వచ్చి. ఎప్పుడు అమ్మ నాన్న తమ్ములమ్మాయి కానీ, నా ఆటోగ్రాఫ్ కానీ, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యే సినిమాలు అయితే మాత్రం నాకు తెలిసి రవితేజ గారి అయితే మాత్రం ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువ శాతం రాలేదు. ఇప్పుడు ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ఈయన ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యే విధంగా ఈ సినిమాను అయితే తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. రేపు సంక్రాంతికి జనవరి 13వ తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ని బట్టే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రియురాలు అంటే ఈ కాన్సెప్ట్తో మనకు అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినాయి. అంటే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వెంకటేష్ గారిది ఆ టైప్లో వచ్చినాయి. కాకపోతే ఇది కొంచెం చూస్తానికి మనకు కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ స్టోరీని మనకి ఎలా చూపిస్తారు స్క్రీన్ మీద అనేది ఒక క్లారిటీ అయితే రావాలి తర్వాత. కానీ సినిమా చూస్తుంటే మాత్రం ఫుల్ లెంత్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా అయితే మనకు అనిపిస్తుంది. కామెడీగా ఉంది. సినిమాలో డైలాగులు కూడా బాగున్నాయి. టెక్నికల్గా వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అయితే స్టోరీ ఎలా ఉంటుంది ఇంకా స్క్రీన్ మీదే మనం చూడాలి. అది రేపు జనవరి 13వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి నవ్వులు పూయించే విధంగా అయితే ఉంటుందనేది అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటివరకు మనకి రవితేజ గారి సినిమాలు ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు నుంచి చూసుకుంటే ఫుల్ లెంత్ యాక్షన్ మూవీస్, ఏదో ఒక కాన్సెప్ట్కి సంబంధించి డ్రగ్స్ అని, మాఫియా అని, అలా ఈ కాన్సెప్ట్ల మీద ఆయన సినిమాలు అయితే తీశారు. ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ఈయన ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యేలాగా ఒక ఫన్ జనరేషన్ చేసే సినిమాని అయితే తీసినట్టుగా ప్యూర్లీ అర్థమవుతుంది. చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది పూర్తిగా ఫన్ జనరేట్ చేసే మూవీనా, లేదంటే కనుక ఏదైనా యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి ఉంటుందా, ఫ్యామిలీ డ్రామానా, ఇలా ఒక క్లారిటీ అయితే మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే తెలియాలి. ఎట్లాగైతేనే రవితేజ గారు మాత్రం కొంచెం తన స్టైల్ని అయితే మార్చారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా అయితే చూపిస్తున్నారు సినిమాలో. ఒక విధంగా రవితేజ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది కొంచెం పండగనే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ కంటెంట్స్ చూసి విసుగు పుట్టిన వాళ్ళకి ఈ సినిమా కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది. మేబీ నాకు కూడా రవితేజ గారి టీజర్ చూసిన తర్వాత నచ్చింది, బాగుంది అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఉంది. ఈ సినిమాకి సంగీతం వచ్చేసి భీమ్స్ సిసిరోలియో. ఆయన ఈ మధ్య కొంచెం సినిమాలకి మ్యూజిక్ అది ఈయన సాంగ్స్ అవి బాగానే ఉంటున్నాయి. చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ వచ్చినా కూడా సరే, ట్రైలర్ రివ్యూలో కూడా మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.